హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 47వ వచనంలో మనం చూసినట్టయితే, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను అని చెప్పి వ్రాయబడిందండి. ఆమేన్. హల్లెలూయా! అవునండి. దేవుడు మనందరినీ అనేకులకు రక్షణార్థంగా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడు. ఈ రక్షణార్థంగా అనే పదమును మనం గ్రీక్‌లో చూసినట్టయితే సోటేరియా అని అంటారు. దీనికి అర్థము పాపము దాని ప్రభావం నుండి విడిపించి మోక్షానికి చేర్చడము అనేది అర్థమొస్తుందండి. చూడండి, ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు, ఈ దేవుని సువార్త అనేది ఓన్లీ పాస్టర్లు మాత్రమే చెప్పాలి, మాకు అవసరం లేదు అని చెప్పి అనుకుంటారు. కానీ రక్షించబడ్డ ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు అప్పగించిన బాధ్యత దేవుని సువార్త ప్రకటించమండి. కాబట్టి నువ్వు నీ ఇంట్లోను, నువ్వు ఒకవేళ స్కూల్‌కెళ్ళేవారివైతే, కాలేజ్‌కెళ్ళేవారివైతే, మీ యూనివర్సిటీలో ఉద్యోగం చేసేవారివైతే, మీరు బిజినెస్ చేసేవారైతే, మీరెక్కడ పని చేస్తున్నారో అక్కడ మీరు దేవునికి రక్షణార్థంగా జీవించే వారిగా ఉండాలి. అనేకులకు మీరు రక్షణ మార్గంగా ఉండాలి. అనేకులకు మీరు వెలుగుమయంగా జీవించే వారిగా ఉండాలండి. మీ జీవితము అనేకులను వెలిగించేలాగా ఉండాలి. నీ మాట అనేకులకు రక్షణ మార్గంగా ఉండాలి. నీ ప్రేమ దేవుని ప్రేమను ఇతరులకు అందించే విధంగా ఉండాలి. అప్పుడు నీవు ఎందరికో ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా!